ఇప్పుడు మనం సింగపూర్లో ఉన్నాము. ఈస్ట్ కోస్ట్ బీచ్ ఇది సింగపూర్లో చూడ్డానికి వచ్చిన నేను. ఇట్లా ఉంది రౌండ్గా గార్డెన్ ఇదంతా. ఇక్కడ మాత్రం ఎక్కడ చూస్తున్నారండి, బాడీ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారు. ఏడా చూడు వాకింగ్ 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 నడవడమే. ఎంత ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ కదమ్మా, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్. సింగపూర్లో ఇది పోర్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడ వాళ్ళు పెట్రోల్ పోసుకోవాలన్నా, డ్రైవర్ రెస్ట్ తీసుకోవాలన్నా, ఏదన్నా దానికి బోట్కు మెయింటెనెన్స్ చేయాలన్నా అవన్నీ ఇక్కడ ఉండి ఇక్కడ స్టాప్ చేసుకొని రెస్ట్ తీసుకొని చేయించుకునేది మెకానిజం ఉన్నా ఏ వర్క్ ఉన్నా చేసి రెస్ట్ తీసుకొని తినేసి వెళ్తారంట. ఇక్కడ ఇది మెయిన్ బిజినెస్ ఏరియా అన్నమాట. పోర్ట్ ఏరియా, బిజినెస్ ఏరియా ఇది. కనిపిస్తున్నాయి కదా, ఎన్ని కనిపిస్తున్నాయి, అన్నీ పెద్ద పెద్దవి. ట్రాన్స్పోర్ట్ కదా, ఇక్కడంతా ట్రాన్స్పోర్ట్ కాబట్టి పెద్ద పోల్చుకునేది. ఎంత రౌండ్గా గ్యాప్ లేకుంటున్నాయి అన్నీ. జూమ్ చేసినా కూడా కనిపిస్తలేదు అంత. ఇలా పబ్లిక్ నడిచేటోళ్ళు, రన్నింగ్ చేసేటోళ్ళు, కూర్చుంటోళ్ళు ఇట్లా ఉన్నారు. సైక్లింగ్ చేస్తున్నారు కదా పార్క్లో. సైక్లింగ్ లేదంటే వాకింగ్, రన్నింగ్ చేయడం. నాకు మాత్రం భలే ఇది నచ్చింది. ఫిజికల్ యాక్టివిటీ ఎంత బాగుంటున్నారు ఇక్కడ. ఎవ్వరు చూడు రన్ చేయడం, సైకిల్ దొక్కడం, నడవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. సైకిల్ మీద చూడండి ఎట్లా వెళ్తున్నారు. ఎవరు చూడు నడవాలి, ఎంత నడుస్తున్నారు చూడండి. కష్టం, ఇట్లుండాలి ఉండాలి, అప్పుడే హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. నేను చెప్తున్నా నీతులు కానీ నా బాడీ అయితే సహకరిస్తలేదు. ఇక్కడ చూస్తే బోట్స్, అక్కడ చూస్తే పబ్లిక్ నడవడము, చైర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కూర్చోవడానికి. రాత్రికి లైటింగ్ కూడా ఉంటుందంట సన్సెట్ అయిన తర్వాత. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ చూసిందా ఎట్లా రన్ చేస్తున్నారు పబ్లిక్. అదే కైట్ అంట ఇది. ఫస్ట్ చూసి భయపడ్డాను. ఏదో జంతువులాగా అనిపించింది. బార్బిక్యూ అని చేస్తున్నారు. అక్కడ వెనక సైడు ఓషన్లో చూడండి లైట్స్ కనిపిస్తున్నాయి, బోట్స్. ఇక్కడ వాళ్ళు వంట అది చేసుకుంటున్నారు. ఈడ చూడండి టెంట్ ఉందా, ఇది రెంట్కి ఇస్తారంట. ఇక్కడ స్టే చేయాలంటే కూడా చేయొచ్చు అని అంటున్నారు, స్టే చేయడానికి కూడా. పార్కులన్నీ లైట్స్ స్టార్ట్ అయినాయి, ఫుల్ గ్రీనరీ, లైట్లు. ఎంత సముద్రం ఉందో అంతవరకు బోట్స్ నుంచి లైట్స్ కనిపిస్తున్నాయి. ఇంకా జర అయితే ఇంకా డార్క్గా వస్తాయి అనుకుంటాయి లైట్స్. స్టేయింగ్ కావాలంటే పారగొనంట మొత్తము. నేను ఆ ఫ్లోర్ వైజ్గా లైట్లు కనిపిస్తుంటే అది ఫ్లోర్ వైజ్గా మనుషులు ఇట్లా ఉంటారా అనుకున్నా. చీకటి ఇట్లా అవుతుంటే బోట్ కనిపించకుండా ఓన్లీ లైట్స్ మాత్రమే కనిపిస్తుంది. ఒక సైడ్ రన్నింగ్, ఒక సైడ్ సైక్లింగ్. పబ్లిక్ చాలా బాగా అనిపిస్తుంది పార్కులో చూస్తుంటే. పబ్లిక్ అంతా రన్నింగ్, జాగింగ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు. ఒకరొకరైతే ఇక్కడ జాగింగ్ చేస్తుంటే
వాళ్ళ డ్రెస్ మొత్తం పచ్చిగా అయిపోయింది. ఒకరొకరు షర్ట్ కూడా ఇప్పి పరిగెత్తుతున్నారు. ముద్ద ఇట్లా వాళ్ళు వేసుకున్న బట్టలు ఇట్లా పచ్చిగా అయిపోయి కాళ్ళ నుంచి కూడా నీళ్ళు గారుతున్నాయి. అంత రన్ చేస్తారు. అందుకనే ఆరోగ్యంగా ఉంటారు, సన్నగా ఉంటారు, ఫిట్గా ఉంటారు వాళ్ళు. మనకేమో ముచ్చట్లు ఎక్కువ, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడాలు అది ఎక్కువ ఉంటుంది. ఇదంతా తిరిగి వచ్చిన తర్వాత ఇక లేట్ అయిపోయిందని ఇక్కడనే డిన్నర్ చేసుకున్నాము. లైట్లు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి, ఇంకా ఎక్కువ డార్క్గా అనిపిస్తున్నాయి కదా లైట్లు. రాత్రి 8:30 వరకు ఇట్లా అయిపోయింది. సముద్రం అంతా మొత్తం లైన్ వేసినట్టు ఒక ట్యూబ్ లైట్లు, అదేంటి వీధి లైట్లు ఉంటాయి కదా, స్ట్రీట్ లైటు అట్లా కనిపిస్తుంది. అక్కడ బోట్ అనేది కనిపిస్తలేదు. మాకు 6:30 నుంచి 8:30 వరకు నేను వెయిట్ చేసి చూస్తే ఇట్లా విధంగా మారింది చూడండి సముద్రంలో బోట్లు. రాత్రికి డిన్నర్ ఇక్కడనే చేసుకున్నాము. లాంగ్ బీచ్ అనే ప్లేస్లో డిన్నర్ చేసుకొని వచ్చినాము. ఇది లాంగ్ బీచ్ అని కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ డిన్నర్ అయింది మాది. థ్యాంక్ యూ. మీకు ఏమనిపించిందో కామెంట్